అమెరికా ప్రపంచ పోలీస్ లాగా వ్యవహరిస్తూ తన పెత్తనాన్ని ప్రపంచ దేశాల మీద పెట్టడం కోసం తన మాట వినని దేశాల మీద ఈరోజు యుద్ధాలకు తెగబడుతూ ఉంది. ఇజ్రాయెల్ లాంటి దేశాలను ఉసిగొల్పి ప్రపంచం మీద దాడులు చేసేటట్టుగా చేస్తూ ఉంది. ముఖ్యంగా ఆయిల్ నిక్షేపాల మీద తన పట్టును సాధించుకోవడం కోసం ఈరోజు ప్రపంచాన్నే అతలాకుతలం చేసే విధంగా అమెరికా వ్యవహరిస్తూ ఉంది. ఈ అమెరికా ప్రోత్సాహంతో ఈరోజు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నటువంటి ఇజ్రాయెల్ పాలస్తీనాను పూర్తిగా ఆక్రమించుకోవడమే కాకుండా ఇరాన్ మీద దాడులు తెగబడతా ఉంది. ఈ కారణంగా ఈరోజు వేల మంది అమాయకమైనటువంటి ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఈరోజు ఇరాన్లో ఇజ్రాయెల్ అమెరికా సహకారంతో హాస్పిటల్ మీద దాడి చేస్తూ ఉంది. గాంధీ పేరుతో ఉన్నటువంటి హాస్పిటల్ మీద దాడి చేసింది. స్కూళ్ళ మీద దాడులు చేస్తూ ఉంది. ఈరోజు దాన్ని ప్రతిఘటించే పేరుతో ఇరాన్ అమెరికా ఆఫీసులు, అమెరికా సంబంధించినటువంటి బంకర్లు వాటి మీద దాడి చేస్తూ ఉంది తప్ప ప్రతిఘటన ఇరాన్ చేస్తూ ఉంది. కానీ ఈరోజు ఆ పేరుతో ఆయుధాలు ఉన్నాయనేటటువంటి పేరుతో ఇరాన్ మీద పెత్తనాన్ని తీసుకోవడం కోసం యుద్ధాన్ని ప్రేరేపిస్తూ ఉంది. ఈ యుద్ధాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అమెరికాకు ఏమాత్రం బాధ్యత ఉన్నా కూడా వెంటనే ఈ యుద్ధాన్ని ఆపి చర్చల ద్వారా సమస్యల పరిష్కారం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు మన దేశం అలీన విదేశాంగ విధానం, దాని ప్రకారం రెండు దేశాల మధ్య శాంతి ఒడంబడిక చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పి మనం రాసుకున్నాం. అదేవిధంగా గతంలో అందరూ వ్యవహరించారు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఇజ్రాయెల్తో దోస్తీగా వ్యవహరిస్తూ ఈరోజు మోడీ వ్యవహరిస్తున్నాడు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. వెంటనే యుద్ధాన్ని ఆపడానికి ఐక్యరాజ్య సమితిని ఇన్వాల్వ్ చేయడానికి బీజేపీ ప్రభుత్వం కూడా కృషి చేయాలి. ఈరోజు ఇరాన్ అయింది, రేపు ఖచ్చితంగా మన దేశం మీద కూడా అమెరికా దాడి చేయడం అనేది ఏమీ గ్యారెంటీ లేదు. ఇది ఇట్లాగే కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే కనీస వేతనాలు లేక ఆకలితో అలమటిస్తున్నటువంటి పేదల మీద ఇది మరింత పెద్ద భారంగా పరిణమిస్తుంది. పెట్రోలు, డీజిల్ ఛార్జీలు విపరీతంగా విరిగిపోతాయి. తినడానికి తిండి లేని వస్తువులు వస్తాయి. కాబట్టి వెంటనే ప్రపంచ శాంతిని కాపాడాలనంటే యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.